ఇప్పుడేమో మానసికంగా చంపేస్తున్నారు. ఏంటి అది కాన్స్పిరసీ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాదు. ఏం లేదు నాయన, ఇట్ ఈస్ ఎ సింపుల్ థింగ్. ఆ అవమానానికి తట్టుకోలేక గిడగిడా కొట్టుకుంటున్నాడు. మహిళలు ఇల్లు గడప దాటని మహిళ మళ్ళీ గడప దాటి ఇంట్లోకి పోలేదు. ప్రతి ఒక్క మనిషి ఉద్యమకారిగా మారిపోయింది. ప్రతి ఒక్క ఆడమనిషి అక్కడ రుద్రమ్మదేవిగా రాజ్యం ఏలింది, పోరాడింది, సాధించింది, అమరావతి స్థాపించుకున్నారు. అది చూసి ఓర్వలేక ఒక ఆడవాళ్ళ చేతుల్లో ఓడిపోయినాడనేది జగన్మోహన్ రెడ్డి, మహిళలు నీకు ఓటు వేయలేదనేది గ్రహించుకొని అది ఓర్వలేక ఆ సైకాలజీ, అది ఆ సైకాలజీలో వాడు ది డిల్యూషన్స్ ఆఫ్ గ్రాండియర్ అని ఒక సిండ్రోమ్ ఉంది, దానికి ఈయన గురైనాడు. కాబట్టి ఆయన రారాజుని నేనే, నాకు తిరుగులేదు, ఈ అబద్ధాలు చేతులు ఊపుతూ మాట్లాడేవాడే. అది చూసి ఓర్వలేక ఇప్పుడు దిగమింగలేక ఒక మహిళల పైన దాడులు చేస్తానే పోతాడు. చెయ్యి యూ డూ, లెట్ మీ సీ వాట్ యూ కెన్ డూ. మీరు చాలా ఎప్పటి నుంచో మీరు రాజకీయాల్లో ఉన్నారు. మీరు ఒక ఫైర్ బ్రాండ్గా మీకు ముద్ర ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో సెంట్రల్ మినిస్టర్గా ఎంతో ఎక్స్పీరియన్స్డ్ కదా మీరు. మీకున్న అవగాహనతో చెప్పండి, ఇలాంటి ఒక పొలిటికల్ పార్టీకి పాలిటిక్స్లో, ఇండియన్ పాలిటికోలో ఇలాంటి ఒక పొలిటికల్ పార్టీకి ఉండే అర్హత ఉందా ఒక పార్టీ కానీ? ఒక పాయింట్ అయితే మీడియా మెన్ కూడా చాలామందిని చూశారు మీరు. ఎంతో కాకలు తీరిన జర్నలిస్టులు మీరు చూశారు, ఎన్నో మీడియా సంస్థలను చూశారు. ఇలాంటి ఒక మీడియా హౌస్కి ఉండే అర్హత ఉందా ఇండియన్ డెమోక్రసీలో? ఏమండి, డెమోక్రసీలో 4 స్తంభాల్లో ఈ 4 స్తంభాల ఆటలో మీడియా హ్యాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. బాధ్యత వహించి దేశ భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రజలకి నిజాలు తెలిపే బాధ్యత మీ అందరికీ ఉంది. అటువంటి సందర్భంలో వాళ్ళు కనీస గ్రౌండ్ లెవెల్ ఎథిక్స్ కూడా పెట్టుకోకుండా ఒక మీడియా హౌస్ సృష్టించి అసలు మీడియానే కించపరిచేటట్లు వాళ్ళు ప్రవర్తన, దీనివల్ల హౌ మెనీ మీడియా పీపుల్ ఆర్ గోయింగ్ టు సఫర్ మీరు ఆలోచించుకోండి. ఎంతమంది రెప్యుటేషన్ ఈజ్ అట్ స్టేక్ బికాస్ ఆఫ్ 1 థర్డ్-రేట్ ఇన్స్టిట్యూట్ లైక్ దిస్ వాట్ దే హ్యావ్ క్రియేటెడ్. ఇట్లా తోళ్ళని మనం పెట్టుకుంటే, మన మధ్యలో పెట్టుకుంటే చీడ పురుగుని కదా మన చెక్కకంత బయటికంతా బాగా కనిపిస్తుంది కానీ లోపల నుంచి తినేస్తుంది. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ దిస్ సాక్షి అంట, పైగా పేరు. దేనికి సాక్షి? నీ కుసంస్కృతానికి సాక్షిది. ఇట్ ఈస్ ఓన్లీ రిఫ్లెక్టింగ్ యువర్ ఐడియాలజీ విచ్ ఇస్ ద వర్స్ట్ కైండ్. అండ్ ఇట్లాంటి వాళ్ళని ఉంచకూడదు. ఐఎమ్ రైటింగ్ టు ప్రెస్ కౌన్సిల్. నేను ఇది పార్లమెంట్లో కూడా రేజ్ చేస్తాను. అండ్ ఐ విల్ సీ వాట్ ద కంట్రీ సేస్. ఐ వాంట్ టు సీ వాట్ బీజేపీ విల్ సే. చెప్పండి, మహిళలు బేటీ బచావ్ బేటీ బజావ్ ఇది చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు ఇది ఐ వాంట్ టు సీ వాట్ అండ్ కోర్ట్ షుడ్ టేక్ సో మోటో కాగ్నిసెన్స్. ఈ పాటకి అసలు ఎప్పుడో వీళ్ళని అరెస్ట్ చేసి పారేయాల్సింది. I will give you one this thing also. In 2022 సాక్షి లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది బ్రాడ్కాస్ట్ మినిస్ట్రీ. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు వీళ్ళ సెక్యూరిటీ దీని దృష్టిలో పెట్టుకుని రెన్యువల్ చేయకపోతే వీళ్ళు కోర్టుకి స్టే తెచ్చుకున్నారు. ఎంప్లాయీస్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పోతుందని ఎంప్లాయీస్తోనే పిటిషన్ వేయించి తెచ్చుకున్నారు. అది స్టే అంతా 6 monthsకి ఇదైపోతుంది కదా. ఆ తర్వాత కూడా బతికేస్తుంది ఇది. ఆ తర్వాత కూడా బతికేస్తుంది ఛానల్. ఈ మీడియా హౌస్ ఎలా బతుకుతుంది అనేది ఒక పాయింట్ మీకు కావాలంటే నేను పంపిస్తాను. ఆ రోజు కూడా నేనే బ్రేక్ చేశాను ఈ న్యూస్. Yeah, I'll send it to you. Oh, very good. I'll send it to you. These are repeat offenders. Please, I'll take it up. These are repeat offenders and they think they can get away with all this. వీడికి బుద్ధి చెప్తే యావత్ భారతదేశం అందరు టైట్ అయిపోతారు. ముందు బుద్ధి చెప్పాలి. And also చట్టాలు కోర్టులు చేయకపోతే. and also 4 years